భారతదేశం పరిమాణం మరియు ఉనికి 9వ తరగతి జియోగ్రఫీ ఉనికి భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశం ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశాల వరకు, అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. భారతదేశాన్ని రెండుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ 23 డిగ్రీల ఉత్తరాక్షాంశం. భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉన్నవి బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో ఉన్నవి అరేబియా సముద్రంలో లక్షద్వీపులు. భారతదేశానికి చిట్ట ప్రాంతం దక్షిణాన ఇందిరా పాయింట్. ఏ సంవత్సరంలో ఇందిరా పాయింట్ సునామీ వల్ల మునిగిపోయింది? 2004. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్లు, 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రపంచ విస్తీర్ణంలో భారత విస్తీర్ణం 2%, 2.4%. ప్రపంచంలో భారతదేశం ఎన్నో పెద్ద దేశం? 7వది. భారతదేశం ఎన్ని కిలోమీటర్లు భూ సరిహద్దు కలిగి ఉంది? 15,200 కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులతో సహా భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంత పొడవు 7,516.6 కిలోమీటర్లు. భారతదేశానికి వాయవ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలో తరుణ ముడత పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. దాదాపు 22 డిగ్రీల ఉత్తరాక్షాంశానికి దక్షిణంగా భారత విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి దాన్ని 2 సముద్రాలుగా పశ్చిమ అరేబియా సముద్రము మరియు తూర్పు బంగాళాఖాతంగా విభజిస్తుంది. భారత భూభాగం యొక్క అక్షాంశం రేఖాంశ విస్తరణ దాదాపు 30 డిగ్రీల. ఇది వాస్తవమైనప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 గంటల సమయం వ్యత్యాసం ఉంది. మిర్జాపూర్ గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. దక్షిణం నుండి ఉత్తర వైపు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రిని ప్రభావితం చేస్తుంది. పగలు మరియు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను కాశ్మీర్లోనే ఎక్కువగా ఉంటుంది. భారతదేశం ప్రపంచం తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం. హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలు కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మకంగా ఉంది. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకొచ్చింది. దీనివల్ల భారతదేశ పశ్చిమ తీరం పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపాలతో మరియు తూర్పు తీర ఆగ్నేయ, తూర్పు ఆసియాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి దోహదపడింది. భారతదేశం వలె హిందూ మహాసముద్రంలో మరి ఏ ఇతర దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం లేదు. హిందూ మహాసముద్రంలో భారత్కు ప్రముఖ స్థానం ఉంది. సుయాజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల భారత్కు ఐరోపా దేశాలకు ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గిందంటే 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. ప్రపంచంలో పెద్ద దేశాలు 7. రష్యా 17.09 చదరపు కిలోమీటర్లు, కెనడా 9.98 చదరపు కిలోమీటర్లు, యుఎస్ఏ 9.83 చదరపు కిలోమీటర్లు, చైనా 9.60 చదరపు కిలోమీటర్లు, బ్రెజిల్ 8.51 చదరపు కిలోమీటర్లు, ఆస్ట్రేలియా 7.69, భారత్ 3.28 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాల్లో విస్తరించున్నాయి. ఇక్కడ ప్రపంచంలో పెద్ద దేశాలు వరుసగా రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్. రష్యా క్యాపిటల్ మాస్కో, కెనడా క్యాపిటల్ అట్టావా, అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, చైనా క్యాపిటల్ బీజింగ్, బ్రెజిల్ క్యాపిటల్ బ్రెసిలియా, ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ. సముద్ర మార్గాల ద్వారా కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి. ఉత్తరాన పర్వతాల మధ్య ఉన్న అనేక కనుమలు ప్రాచీన కాలం నుండి ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీన కాలం నుండి భావాల వస్తు మార్పిడికి ఈ మార్గాలు దోహదపడ్డాయి. పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానము మరియు దశాంశ పద్ధతి ఇలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చేరాయి. సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ అంటే సన్నని జిలుగు వస్త్రం,
ఇతర సరుకులు భారత్ నుండి వివిధ దేశాలకు తీసుకెళ్లారు. పశ్చిమాసియాలో గ్రీక్ వాస్తుశిల్పకళ పద్ధతులు అయిన గుమ్మటము మరియు మినారెట్లు మన దేశంలో కనిపిస్తాయి. భారతదేశం యొక్క పొరుగు దేశాలు. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశానికి సరిహద్దు దేశాలు: వాయవ్యం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన అయితే చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీప ప్రదేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణాన పొరుగు దేశాలుగా ఉన్నాయి. 1947కు ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి: ప్రావిన్సులు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్సులు వైస్రాయ్ చేత నియమింపబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. ప్రావిన్సులు వైస్రాయ్ చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులచే నేరుగా పాలించబడ్డాయి. స్వదేశ సంస్థానాలను స్థానిక వంశపారంపర్య పాలకులు పాలించారు. వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారికి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. శ్రీలంకను భారతదేశాన్ని వేరు చేస్తున్న పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ. లక్షద్వీపులకు మాల్దీవులు ఏ వైపు ఉన్నాయి? దక్షిణాన. స్కూల్ భవన్ అనగా దేశంలో సహజ వనరులు మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యాసనాన్ని అందించే పోర్టల్. దీన్ని ఎన్సీఆర్టీ విద్యవారు రూపొందించారు.